ఇదే పీపీపీ అంటే ప్రజల ఆస్తుల్ని ప్యాకేజీలు తీసుకొని లంచాలు తీసుకొని ఏదైతే మీ డబ్బుల కోసం మీరు వెనకేసుకునేటటువంటి ప్యాకేజీల కోసం హోల్సేల్ గా ప్రైవేట్ వాళ్ళని అమ్మేయటమే పీపీపీ. మచిలీపట్నం 64 ఎకరాలండి, ఏలూరు 25 ఎకరాల్లో ఉంది, రాజమండ్రి 33 ఎకరాలు, లంజాల 51 ఎకరాలు, పాడేరు 35 ఎకరాలు, పులివెందులు 51 ఎకరాలు, ఆదోన్ 60 ఎకరాలు, మదనపల్లి 99.4 ఎకరాలు అంటే 100 ఎకరాలు. 100 ఎకరాల్లో ఉన్నటువంటి మదనపల్లి కాలేజీని మీరు ఈ రోజు పీపీపీ విధానంలో ఎకరం 100 రూపాయలకి సంవత్సరానికి లీజుకి ఇస్తారంటే 66 సంవత్సరాలు పడి అంటే ఏమొస్తుంది? ఈ 100 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భవనం అంటే ప్రభుత్వ భవనాలు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్, అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లు అన్నిటికీ వచ్చే రెంట్ అంతా 10,000. దీన్ని ఏమంటారు సార్? ప్యాకేజీలు తీసుకొని అమ్ముడు పోయి మీరు అమ్ముతున్నారని అంటలేదా? ఎకరం 100 రూపాయలకు అమ్ముతున్నారంటే అసలు మీరు మనుషులేనా అని అడుగుతా ఉన్నా. ఇదేనా మీ విజన్? 100 రూపాయలకి ఎకరాన్ని అంటే హోల్సేల్ గా మెడికల్ కాలేజీని 5,000కో 10,000కో అమ్మేసేదాన్ని ఎవరన్నా విధన అంటారా? ప్రజల మీద మీరు కక్కుతున్న విషయం అంటారా? ఏందండి ఇది? 50 ఎకరాలు 5,000 ఏమొస్తుంది? 5,000 100 ఎకరాలని 10,000 రూపాయలకి సంవత్సరానికి లీజుకి ఇస్తారా? అంటే 66 ఏళ్ళు ఎంత వస్తుంది? కట్టడానికి ఖర్చు ఎంత?